అదేవిధంగా రమణ గారికి, అదేవిధంగా అయోధ్య గారికి, కలెక్టర్ గారికి, మన పిఓ గారికి, కలెక్టర్ గారు, పిఓ గారు, మంత్రివర్యులు గవర్నర్ సీనన్న గారికి, ముఖ్యంగా ఈ మహిళలకందరికీ, ఆళ్లపల్లి గుండాల ఈ ప్రాంతంలో ఉన్న అందరికి కూడా నాకు 50,000 మెజార్టీతో మీకు గెలిపించిన కార్యకర్తలు, అభిమానులు అందరికీ పాదాభి నమస్కారం అమ్మా మీ అందరికీ. అదేవిధంగా మంత్రివర్యులు కూడా హౌసింగ్ విషయంలో కష్టపడకపోతే కష్టం ఎలా ఉందంటే మంత్రివర్యులకు కింది సిస్టమ్ బునియాది పోయంగానే తీసుకురాగానే వాళ్ళకి ₹1,00,000 ఇవ్వడం, ఆ డబ్బును అక్కడ పొదుపు చేసి ఉంచడం, అంటే ఒక ఆళ్లపల్లి గుండాల మన ప్రాంతమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ అన్నిటికీ ఎప్పటికప్పుడు మండే రోజు పైసలు చేరేటట్టు చూస్తున్న మంత్రివర్యులకు మన అందరి తరఫు నుంచి ధన్యవాదాలు సార్. ఎందుకంటే అది కష్టపడకపోతే, దాని మీద ఒక మనసు పెట్టకపోతే మనం సాధించేది లేదు. అదేవిధంగా మీడియా సోదరులకు, పోలీస్ డిపార్ట్మెంట్లకు, అక్కడున్న మా కార్యకర్తలకు, ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కలెక్టర్ గారు కానివ్వండి, పిఓ గారు కానివ్వండి కష్టపడుతున్నారు. మంత్రివర్యులు రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు డబ్బు అందించేట్టు మీరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, తమరికి, ఎందుకంటే ప్రజలకు కావలసిన ఆలోచన మేరకు మీరు చేస్తున్న ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ, మన అందరి పార్టీ. మీకు కూడా మహిళలకు ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు గుప్తంగా చెప్పారు అన్ని స్కీములు, బియ్యం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, రైతులకు ఇప్పుడు 5 ఎకరాల వరకు వేశారు, మళ్ళీ ఇంకో 5 ఎకరాల వరకు మరి ఏ విధంగా వేస్తున్నారు మంత్రివర్యులు చెప్తారు గుప్తంగా. అదేవిధంగా మీకు బస్సు ఫ్రీ కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మన అందరూ మంత్రివర్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడే మీకు 10 కిలోల బియ్యం కూడా ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మోస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు డబ్బులు లోటుపాటు ఉన్నా కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిన పోయిన అప్పుల పాలకు ఎన్నో వేలాది కోట్ల రూపాయలు అప్పులు కట్టుకుంటా మీకు ఈ విధంగా ఇస్తున్నారు. మీకు బ్యాంకు రుణం కూడా 20 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. కూడా మీరు వ్యాపారం చేసుకుంటే అది మీలో ఉంది. బ్యాంకులో 20 లక్షల రూపాయల వరకు మహిళలు అందరికీ, అక్కల జిల్లాకి అందరికి ఇస్తున్నారు. కాబట్టి అది కూడా మీరు ఉపయోగించుకుంటే ఏ విధంగా మీరు తీసుకోవాలో ఉపయోగించుకోండి. ఈ ఏరియాలో ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రోడ్లు గీళ్లు ఇచ్చినాయి కాబట్టి ఐటీడీఏలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఐటీడీఏ ఆ రోజు ఆ తల్లికి ఏపటికే మనం అందరం బిడ్డలో కలిసి ఇలా ఉన్నాం. మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏజెన్సీ ప్రాంతంలో ఏం చూసినా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల హౌసింగ్ మినిస్టర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి మండలి ఉన్న, కేబినెట్ లో ఉన్న అందరూ కూడా ప్రజల వైపు చూసి ప్రజలకు ఏ విధంగా ఇది వాస్తవం అవునా కాదా, ఇలా మీరు బస్సులో ఫ్రీ పోతున్నారు, గ్యాస్ సిలిండర్ మీకు కొంతవరకు వస్తున్నాయని, మరి ఇవన్నీ కూడా రైతులకు మరి రుణమాఫీ ఇవన్నీ కూడా ముందు చెప్పిందే. మీకు రైతులకు బోనస్ కూడా ఇస్తున్నాం, కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం, 10 కిలోల బియ్యం ఇస్తున్నాం. మీ పిల్లలు హాస్టల్కి పోతే మీరేమో ఇంట్లో సన్న బియ్యం తింటే పిల్లగాలు సన్న బియ్యం తినాలని వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. పిల్లలకు మన అందరి పిల్లలకు, చెల్లెలకు అందరికి కూడా మనం ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు హాస్టల్లో ఉంటారని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తలేదమ్మా, మనకు డబ్బులు ఉన్నా మన అప్పుల పాలు తెచ్చైనా వాళ్ళు అప్పులు చేసిపోయిన దానికి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పులు కట్టుకుంటా మిమ్మల్ని చూస్తుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన మార్గదర్శిగా పోతుందనేది మీరు గమనించాలి. కాబట్టి మీరు దయచేసి మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ యూట్యూబ్ లో ఏదో కేటీఆర్ తిడుతున్నాడు, వాడుతున్నాడు, అన్ని ఉత్తమ మాటలు. మేము తెలంగాణ మనం సాధించకపోతే
కేటీఆర్ కు కేసీఆర్ కు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండేది మీరు ఆలోచించండి. సోనియా గాంధీ ఇచ్చిందా లేదా తెలంగాణ? మరి తెలంగాణ ఇవ్వబట్టే ఇవన్నీ స్కీమ్స్ అని వస్తున్నాయి. ఇలా మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిపించారు కాబట్టి ఇవాళ స్కీమ్స్ అని మరి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. బియ్యం కానీ, మీకు కరెంట్ కానీ, ఇలా రైతులకు బోనస్ కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మంత్రివర్యులు కూడా మంత్రిమండలిలో ఉన్న గవర్నర్ల పెద్దలు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రజల క్షేమం గురించి మూలమాల ప్రాంతంలో ఎందుకు మీరు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పోయి చేసి ఓపెనింగ్ చేసి రాకుండా కలిసి రాకుండా అని చెప్పొచ్చు కదా. మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే ప్రజల మీద శ్రద్ధ తీసుకునే ప్రజలను గౌరవించే తెలంగాణ ప్రజలు, అది కూడా ఏజెన్సీ ఏరియాల ప్రజలకు గౌరవిస్తున్నందుకు వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్